సనిగే వాళ్ళకి ఏమవుతుంది, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ముందే బుర్ర అంతంత మాత్రం, అది కూడా పోతే ఎట్లా. కంప్లైనింగ్ ష్రింక్స్ యువర్ బ్రెయిన్. చూడండి, హిప్పో క్యాంపస్ అని ఒక లోబ్ ఉంటుంది. ఆ హిప్పో క్యాంపస్ లోబ్లో ప్రతిసారి ఒక దినానికి ఒక హాఫ్ అన్ అవర్ కానీ కంప్లైంట్స్ విన్నా కానీ కంప్లైంట్స్ చెప్పినా కానీ ఈ హిప్పో క్యాంపస్ ష్రింక్ అయిపోతుందంట. ఆ హిప్పో క్యాంపస్ ఏం చేస్తుందంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్యను ఎలా పరిష్కరించాలి కంట్రోల్ చేస్తుంది. న్యూ మెమరీస్, జ్ఞాపక శక్తిని కంట్రోల్ చేస్తుంది. మూడోది లెర్నింగ్, ఒక కొత్తది నేర్చుకునేదాన్ని అక్కడ ఆ ప్రాంతం నుంచి కంట్రోల్. నాలుగోది ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయి. ఈ 4 ప్రాంతాలు ష్రింక్ అయిపోతే అది స్లోగా ఆల్జైమర్స్ అంటే మతిమరుపు, నీకు గుర్తుండదు. హెబ్స్ లా అని ఉంది సైకాలజీలో. ఆ లా ప్రకారము న్యూరాన్స్ దట్ ఫైర్ టుగెదర్ విల్ వైర్ టుగెదర్ అని. అంటే కంటిన్యూస్గా కంప్లైంట్ చెప్పడం స్టార్ట్ చేస్తే అది నీకు అలవాటు అయిపోతుంది. కొనుగుతూనే ఉంటారు, చూశారు అట్లాంటి వాళ్ళని. మరి దాని బదులు ఏం చేయాలి? స్తుతి, ఆరాధన. అనుమతించిన ప్రతిదానికి ఒకటే, అంతా నా మేలుకే ఆరాధనేసుకే, అంతా నా మంచికే చిత్తములకు తల వంచితే ఈ పాట పాడుకుంటే చాలు. స్ట్రెస్ పోతుంది, బ్రెయిన్ కాపాడబడుతుంది. కాసింత జ్ఞాపక శక్తితో దేవుని కొరకు వాడబడ్డానికి దేవుడు మనందరి కృప దయచేయును గాక.